ఫైర్ ఫైటర్స్ కూడా చెప్తా ఉన్నారు. కానీ సుమారుగా 4-5 గంటలకు కూడా ఇటు ఈ షోరూమ్కు సంబంధించినటువంటి ఈ ఏదైతే బజాజ్కు ఫర్నిచర్కు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలు ఏంటి అనేది కూడా తెలియరావాల్సి ఉంది. దానికి సంబంధించి అసలు మొత్తానికి ఇది ఫైర్ యాక్సిడెంటా, లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే అనుకోని ప్రమాదం ఏమైనా సంభవించిందా అనేది సో లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటకు వస్తేనే మొత్తానికి తెలిసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సర్తాజ్ మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము, విజువల్స్లో కూడా లోపల ఏం జరిగి ఉంటుంది అనేటువంటి దాన్ని తెలుసుకునేందుకు కూడా ఇటు ఫైటర్స్కు సంబంధించినటువంటి ఆపరేట్ చేసేటువంటి ఏదైతే మిషన్ ఉందో దాన్ని కూడా లోపలికి తీసుకెళ్లి అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపైన కూడా అన్వేషణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి సర్తాజ్. సో మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి మొత్తం మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటర్స్ అయితే చెప్తా ఉన్నారు సర్తాజ్. అక్కడ లోపల ఫ్యామిలీ సిచ్యువేషన్ కానివ్వండి అండ్ బయట మంటలు అక్కడ బిల్డింగ్స్ అయితే మనకి చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. పొగల కారణంగా లేకపోతే మంటలు పక్కన బిల్డింగ్స్కి వ్యాప్తి చెందే అవకాశం ఉందనుకోవాలా, పక్కన ఉన్న బిల్డింగ్స్లో ఉన్న ఫ్యామిలీస్ను అక్కడ నుండి ఇవాక్యువేట్ చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ సార్ తాజీ చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే నివాస సముదాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మొత్తానికే క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు కూడా తరలించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగితే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం మా ఎదురుగా ఉన్నటువంటి అంటే ఈ షోరూమ్కి ఎదురుగా ఉన్నటువంటి మొత్తం షటర్స్ అన్నింటిని కూడా షాప్స్ అన్నింటిని కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ చూడొచ్చు మనము. అలాగే పక్కనే ఉన్నటువంటి ఈ షోరూమ్కి పక్కనే ఉన్నటువంటి షాప్స్ని ఇళ్ళని కూడా మొత్తం అన్ని క్లోజ్ చేసేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పక్కనే ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది, చూడొచ్చు మనం అంతా. ఈ నల్లటి పొగ అంతా కూడా పీల్చుకొని వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళని కూడా పక్కన వాళ్ళని కూడా బయటకైతే పంపించేశారు. పూర్తిగా అందరినీ కూడా ఖాళీ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సర్తాజ్ దగ్గర ఎవరైనా ఉంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి పక్కనే మనం ఇంకొక ఫర్నిచర్ షోరూమ్ చూస్తా ఉన్నాం, అమర్ ఫర్నిచర్ షోరూమ్ అని చూస్తా ఉన్నాం. ఆ షోరూమ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ ఉందో ఆ షోరూంలోకి మొత్తం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇంకా కూడా ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఫైర్ ఫైటర్స్. లోపల ఒక పక్క మంటలు ఆర్పుతున్నా కొద్దీ మరొక పక్క ఇంకా కూడా మంటలు అయితే ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అంటే ఆ గ్లాస్ ఏదైతే ఉందో గ్లాస్ని దగ్గరికి వెళ్ళి పగలగొట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి రాళ్ళు కర్రలతో ఆ గ్లాస్ని బద్దలు కొట్టి పూర్తిగా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు మనము. ఫైర్ ఫైటర్స్ లోపల నుంచి అంటే బయట నుంచే రాళ్ల ద్వారా గ్లాస్ని బ్రేక్ చేసి లోపలికి నీళ్ళని పంపించేటువంటి ప్రయత్నాలు అయితే ఫైర్ ఫైటర్స్ చేస్తూ ఉన్నారు. సో గత 2-3 గంటల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇంకా కూడా మంటలు లోపల అదుపులోకి రానటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటర్స్ చెప్తా ఉన్నారు. మరొక పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ వాసులను కూడా క్లోజ్ అంటే మొత్తానికి వాళ్ళందరినీ బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎస్ ఒకసారి ఆ దృశ్యాల్లో చూసుకోవచ్చు, రాళ్లతో పూర్తిగా కర్రలతో ఆ గ్లాసులన్నింటినీ కూడా బద్దలు కొడుతూ ఉన్నారు. ఒక గ్లాసు బ్రేక్ అయిపోయింది, ఆ మొత్తం బ్రేక్ అయిపోయినటువంటి గ్లాస్లో నుంచి ఆ రంధ్రంలో నుంచి వాటర్ని కూడా మొత్తం లోపలికి ప్రెషర్ ద్వారా పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దూరం ఉంది, చాలా గ్యాప్ ఉండడంతో దగ్గరకు వెళ్ళడానికి సాహసం కూడా చేయట్లేరు ఫైర్ ఫైటర్స్. ఎందుకంటే ఆ వేడి ఆ సెగ అనేది ఇంకా కూడా ఇక్కడికి కూడా తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఫైర్ ఫైటర్స్ అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఈ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ ఆ గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు మనం సర్తాజ్. సో ఆ ప్రెషర్తోని వాటర్ వచ్చినప్పటికీ కూడా మంటలు ఇంకా అదుపులోకి రానటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లోపలంతా కూడా క్లాత్ మెటీరియల్ ఎక్కువగా ఉండడము, అలాగే ఏదైతే వుడన్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కువగా ఉండడము, అలాగే లోపల లెదర్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉండడము, స్పాంజ్ కావచ్చు, లేకపోతే కొంత ఏదైతే ఫర్నిచర్కి సంబంధించి కొంత కొబ్బరి పీచును కూడా లోపల కింద కుషనింగ్ కోసము, అలాగే ఆ స్పాంజ్ కింద కూడా వాడుతుంటారు. అయితే అదంతా కూడా లోపల ఎక్కువగా హెవీగా ఉండడంతో ఈ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఫర్నిచర్ కూడా ఉండడంతో తీవ్ర ఇబ్బంది అయితే అవుతుందనే చెప్పాలి. ఫైర్ ఫైటర్స్కి ఇదొక ప్రత్యామ్నాయంగా కూడా చూస్తా ఉన్నాం మనం. అక్కడ చూసుకొని నిలబడి వాళ్ళు ఒక పెద్ద పొడవాటి కర్రతోని పగిలిపోయినటువంటి గ్లాస్ని ఇంకా కూడా వెడల్పు చేసి ఆ రంధ్రం ద్వారా నీటిని అయితే లోపలికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ సో ఆ ఇంకొక క్లాత్ కూడా అడ్డుగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. సో పూర్తిగా ఇక్కడ ఈ మంటల్ని మొత్తం అదుపులోకి తీసుకొచ్చేందుకు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సర్తాజ్ ఫైర్ ఫైటర్స్ కూడా ఇప్పుడే ఇక్కడికి ఇటు సిటీ సిపి సజ్జనార్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసులు అయితే కొంత మొత్తం దగ్గరికి రానివ్వకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి సో ఆయనతో కూడా
మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరొక పక్క ఇటు ఫైర్ ఫైటర్స్ చేస్తున్నటువంటి ఫైర్ ఫైట్ ఏదైతే ఉందో పూర్తిగా మొత్తం అంతా కూడా ఇటు సుమారుగా 200 మంది పోలీసులు, అలాగే ఇటు 4 నుంచి 5 హెవీ ఫైర్ ఇంజన్స్, అలాగే క్రెయిన్కు అంటే హెవీ క్రెయిన్ ఏదైతే పెద్ద మొత్తానికి ఈ ఫైర్ ఫైటర్స్లో ఎక్స్పర్ట్ అయినటువంటి క్రెయిన్ కూడా తీసుకొచ్చి ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా ఇటు ఈ సంఘటన జరిగినటువంటి మొత్తం ఈ స్థలాన్ని అంతా కూడా ఇప్పటికే సిటీ సిపి ఇటు సజ్జనార్ కూడా సందర్శించారు. అసలు ఎలా జరిగింది అనేటువంటి దానిపైన కూడా ఆరాధిస్తూ ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఫర్నిచర్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఓనర్స్ కావచ్చు, లేకపోతే ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఓనర్స్ కావచ్చు, సో వాళ్ళందరితో కూడా పూర్తిగా సమీక్షించి అసలు ఎలా జరిగింది, సంఘటన ఎలా జరిగింది అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే సిటీలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా అంటే ఇదివరకు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఇంత పెద్ద మొత్తంలో సో ఎప్పుడు కూడా జరగలేదు. సో అలాంటిది ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి దానిపైన కూడా ఇటు సిటీ కమిషనర్ అయితే సజ్జనార్ అయితే సమీక్షని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సర్తాజ్, ముఖ్యంగా లోపల జరుగుతున్నటువంటి ఫైటింగ్ ఏదైతే ఉందో ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలకు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, వాళ్ళెవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పూర్తిగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మన పక్కన ఒక్కసారి పైన చూడొచ్చు. ఒక్కసారి పైన చూస్తే కనుక మొత్తం అంతా గ్లాస్ని మొత్తం గ్లాస్ని మొత్తం బ్రేక్ చేసినటువంటి దాంట్లో నుంచి వాటర్ని కూడా పంపించేందుకు అయితే చూస్తూ ఉన్నారు. ఒక్కసారి పైన చూడొచ్చు, క్రెయిన్ ఆపరేటర్కి సంబంధించి అటు ఆ క్రెయిన్ ఆపరేటర్స్ మొత్తం అంతా కూడా మొత్తం ఈ గ్లాస్ని బ్రేక్ చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో రాడ్తోని మొత్తం బ్రేక్ చేసినా కూడా అది 2-3 సార్లు ప్రయత్నించినప్పుడు కూడా బ్రేక్ అయితే అవ్వట్లేదు. ఒక్కసారి పైకి చూడొచ్చు మనం. సర్తాజ్, ఒకసారి పైన చూస్తే మొత్తం అంతా కూడా పూర్తిగా బ్రేక్ చేసేటువంటి దృశ్యాలు చూడొచ్చు మనం అంతా కూడా. ఒక్కసారిగా అది బ్రేక్ అయితే ఏం జరగబోతోంది అనేటటువంటి పూర్తిగా మొత్తం అంతా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు అనేటువంటి దానిపైన ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటర్స్ అయితే మొత్తం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దూరంగా అయితే వెళ్ళిపోమని చెప్పేసి కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎందుకంటే పక్కనే ఉంటే అదంతా కూడా మొత్తం ఎక్స్ప్లోడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి